అందరికీ తెలుసు, శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన చివరి కోరిక తీర్చారు. అది తీరి నెల కూడా కాలేదు. నిరంజన్ అనే పిల్లవాడు వరంగల్ నుంచి వెళ్ళిపోయాడు. కాలం అందరినీ తీసుకుపోతుంది, మనకు తెలుసు. మేము తిరుపతిలో ఉన్నాం. ఈ విషయం అర్ధరాత్రి తెలిసింది. చేరుకోవడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు ఆ పిల్లవాడి దేహం అతను బంధ విముక్తుడై చేరవలసినటువంటి గమ్యానికి చేరాడు. ఆ దేహం ఇప్పుడు శ్మశాన వాటికలో ఉంది. తల్లి, తండ్రి, చెల్లి అందరూ విడిచి వెళ్ళాడు. మనందరం కూడా ఏదో రోజు వెళ్ళిపోతాం. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ పిల్లవాడి కోసం మేము 2 సార్లు వెళ్ళాం. ఒకసారేమో శివరాత్రి నాడు ఉపవాసం, మరోసారి ఏకాదశి. మనం ఆ పిల్లవాడు మొదటిసారి, రెండోసారి కూడా అడిగింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చూడాలి. ఆయన కూడా విన్నాడు, మహానుభావుడు. ఆ కోరిక తీరకుండా పిల్లవాడు వెళ్ళలేదు, తీరిన తర్వాత వెళ్ళాడు. అతనితో ఎన్నో కబుర్లు చెప్పారు, దానికి సహాయం చేశారు. ఇదంతా హిందూ తత్వం. శత్రువుకే మేలు చేయాలి, అపకారికి ఉపకారము నెపమెంచక చేయువాడు. ఇది మన తత్వం. పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ఆ నిరంజన్ యొక్క ఆత్మ పొందవలసినటువంటి సద్గతిని పొందాలని కోరుకుంటూ, మనందరం కూడా ఆ అమ్మా నాన్నల యొక్క దుఃఖం త్వరగా ఉపశమించాలని కోరుకుందాం. మన హిందూ తత్వంలో మీకు తెలుసు, ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. కాబట్టి ఈ దేహం అందరం కోల్పోతాం. కోల్పోయే లోపల మనం ఈ దేహం ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని మోహం లేకుండా, అహం లేకుండా భగవంతుడికి దాసోహం అవుదాం. ఆ పిల్లవాడి మేలు కోరుతూ చక్కగా ఆ పిల్లవాడి యొక్క ఉత్తమ గతి కోసం మంత్రం చెప్తాం. అందరూ చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం శ్రీ నరసింహ జై నరసింహ.